బంగాళాదుంపలు మన వంటగదిలో సర్వసాధారణంగా కనిపించేవే. వీటితో ఎన్నో వెరైటీ వంటకాలను వండుకోవచ్చు. కర్రీ మొదలుకొని ఫ్రై దాకా, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలుకొని పొటాటో ట్విస్టర్ దాకా రుచికరంగా బంగాళాదుంపలను రోజువారీ ఆహార పదార్థాల్లో తీసుకుంటూ ఉంటాం. ఒకసారి అవి మొలకెత్తడం లేదా ఆకుపచ్చగా మారడం మొదలు పెడితే వాటిని పక్కన పెట్టేయడానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. అలాంటి బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. బంగాళాదుంపలు మొలకెత్తడం లేదా ఆకుపచ్చలోకి మారడం అంటే అవి తమను తాము కీటకాల నుండి రక్షించుకోవడానికి విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తున్నాయని అర్థం. గ్లైకో ఆల్కలాయిడ్స్ అని పిలువబడే సోలనైన్, చకోనైన్ వంటి ప్రధాన విష పదార్థాలు బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిని తీసుకోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా దారితీయవచ్చు. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనైన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది తీవ్రమైన విషపూరిత ప్రభావాలకు కారణమవుతుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి, మైకం, తీవ్రమైన సందర్భాల్లో మతిమరుపు లేదా పక్షవాతం వంటి నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. గ్లైకో ఆల్కలాయిడ్స్ అనేవి బంగాళాదుంపలు స్వీయ రక్షణ కోసం ఉత్పత్తి చేసే సహజ విష పదార్థాలు. తాజా బంగాళాదుంపల్లో ఇవి తక్కువ మొత్తంలో ఉంటాయి. అవి మొలకెత్తినప్పుడు లేదా ఆకుపచ్చగా మారినప్పుడు వాటి స్థాయి పెరుగుతుంది. సోలనైన్, చకోనైన్ అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలను, నరాల సంబంధిత లక్షణాలను కలిగిస్తాయి. ఆకుపచ్చగా మారిన లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను తినకుండా ఉండడం మంచిది. ఆకుపచ్చ రంగులో మారినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెందుతుంది. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరం. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు: గ్లైకో ఆల్కలాయిడ్స్ అధికంగా ఉన్న బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల సోలనైన్ విషం బారిన పడవచ్చు.